బ్రేకింగ్ న్యూస్ మౌనిక హత్య కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. తన నేవీ ఐడి కార్డు మౌనిక తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. తన ఐడి కార్డును మౌనిక తీసుకోవడంతో రవీంద్ర తీవ్రస్థాయిలో మానసికంగా డిస్టర్బ్ అయ్యాడు. నేవీ ఐడి కార్డును తన దగ్గర పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తుండడంతో మౌనిక దగ్గర నుంచి ఐడి కార్డు తీసుకోవడానికి రవీంద్ర తీవ్రంగా ప్రయత్నించాడు. డిఫెన్స్ ఐడి కార్డును వేరే వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కఠిన శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు తన ఐడి కార్డు తనకు ఇవ్వాలని మౌనికను చాలా రోజులుగా అడుగుతున్నాడు రవీంద్ర. ఎంత ప్రయత్నించినా ఐడి కార్డు మౌనిక ఇవ్వడం లేదు. ఐడి కార్డు కోసం మౌనికను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు రవీంద్ర. ఈ ప్లాన్ ప్రకారం తన ఇంటికి రమ్మని మౌనికను పిలిపించాడు రవీంద్ర. వచ్చేటప్పుడు తన ఐడి కార్డు తీసుకొని రమ్మని చెప్పాడు. అయితే మౌనిక ఐడి కార్డు తీసుకుని రాకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మౌనికను మెడ నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు రవీంద్ర. మౌనిక చనిపోయిన తర్వాత శరీర భాగాలను ముక్కలుగా చేసి కేసు నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు రవీంద్ర. అయితే అతడి ప్లాన్ బెడిసికొట్టింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మౌనిక హత్యలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కేవలం ఐడి కార్డు కోసమే ఐడి కార్డు తన దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది, అంటే అడిగితే ఇవ్వట్లేదు, అందుకే ఇక హత్య చేశాడనేది అంటే పోలీసులు చెప్తున్నారా? పోలీసులకు ఈ సమాచారం అంతా రవీంద్ర చెప్పాడా, అంగీకరించాడా? తను ఎట్లా నేరం చేశాడు, ఎందుకు నేరం చేశాడు అనే దాని గురించి. రవీంద్ర హత్య చేసిన తర్వాత ముక్కలుగా చేసి తర్వాత మొత్తం ఆ బాడీ పార్ట్స్ అన్నింటిని కూడా డిస్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఎందుకు హత్య చేశాడంటే నన్ను మానసికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా డబ్బుల కోసం తీవ్రమైనటువంటి వేధింపులు చేస్తుంది. ఆ తరచూ డబ్బులు అడుగుతుంది. ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిపోవట్లేదు, డబ్బులు ఇస్తావా లేదా అని వేధింపులకు గురి చేస్తుంది. ఆ వేధింపులు తట్టుకోలేక నేను హత్య చేశానని చెప్పడం, ముఖ్యంగా తనకి, తన కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఈ తనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సహోద్యోగులకు కూడా ఈ మొత్తం వ్యవహారం మన ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఈ సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం గురించి అందరికీ చెప్పేసి దీన్ని బహిర్గతం చేస్తాననే బెదిరింపులకు గురి చేసి తనని తీవ్రమైనటువంటి మనోక్షోభకు గురి చేయడం వల్ల నేను ఈ హత్య చేశాను, మౌనికని చంపేశానని ఇప్పటి వరకు రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. కానీ పోలీసుల విచారణలో మాత్రం కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రవీంద్ర ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాడు, ఐఎన్ఎస్ డేగాలో పనిచేస్తాడు. అది అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ఐఎన్ఎస్ డేగా. అటు ముఖ్యంగా చూస్తే ఐఎన్ఎస్ డేగాలోకి అటు రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, కీలకమైనటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచే ఇక్కడ ఉండడం, అక్కడ దిగడం, ఇదంతా చేస్తూ ఉంటారు. అట్లాంటి కీలకమైనటువంటి ఐఎన్ఎస్ డేగాలో రవీంద్ర ఒక టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే రవీంద్ర దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ ఇద్దరు సంబంధంలో రవీంద్ర దగ్గర నుంచి తన ఐడి కార్డును అయితే మౌనిక తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గడిచినటువంటి 2.5 నెలలుగా మౌనిక దగ్గరే ఈ ఐడి కార్డు అయితే ఉంది. కానీ ఐడి కార్డు లేకపోయినా కూడా ఇక్కడ కొన్ని వివరాలను అయితే మనం చూడాల్సినటువంటిది అయితే ఉంది. ఇండియన్ నేవీలో, డిఫెన్స్లో ప్రతిరోజు వీళ్ళు ఒకే రకమైనటువంటి షిఫ్ట్ డ్యూటీలకు వెళ్తూ ఉంటారు టెక్నీషియన్స్ కాబట్టి వాళ్ళ దగ్గర పాసులు ఉంటాయి, ఐడి కార్డ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి ఐడి కార్డు మిస్ అయిందని చెప్పి డూప్లికేట్ కార్డు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఒరిజినల్ కార్డు ఉందా లేదనేది ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి హైర్ అఫీషియల్స్ మొత్తం అంతా కూడా తనిఖీలు చేస్తూ ఉంటారు. అంటే దాదాపుగా 2.5 నెలల నుంచి కూడా మౌనిక దగ్గరే ఈ రవీంద్ర ఐడి కార్డు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ 3 నెలల సమయంలో కనుక ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఒరిజినల్ ఐడి కార్డులు కనుక తనిఖీ చేస్తే తన దగ్గర ఐడి కార్డు ఒరిజినల్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా అధికారులకు దొరుకుతారు. దీనికి సంబంధించి 45 రోజులు కఠినమైనటువంటి శిక్షలు కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఎందుకంటే ఈ నేవీకి సంబంధించినటువంటి ఐడి కార్డుల్లో, అటు డిఫెన్స్కి సంబంధించిన ఐడి కార్డుల్లో కూడా ఒక చిప్ అమర్చబడి ఉంటుంది. ఆ చిప్ ద్వారా వీళ్ళ డేటా మొత్తం అంతా ఉంటుంది. ఇది ఇతర వ్యక్తుల చేతుల్లో కనుక ఐడి కార్డు వెళితే అది దేశ సమాచారానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, బహిర్గతం అవుతుంటుంది. ముఖ్యంగా ఇండియన్ నేవీకి సంబంధించి తూర్పు నావికాదళం అత్యంత శక్తివంతమైంది. దీనిలోనే అది ముఖ్యంగా ఇక్కడ ఐఎన్ఎస్ డేగాలోకి సంబంధించినటువంటి వివరాలను కూడా మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుందని అనే విషయం కూడా ఖచ్చితంగా రవీంద్రకి తెలుసు. దీనికి భయపడ్డటువంటి రవీంద్ర మౌనికను తన ఐడి కార్డు ఇవ్వాల్సిందిగా అనేక సార్లు అయితే కోరినటువంటిది అయితే ఉంది. ఐడి కార్డు తిరిగి ఇవ్వాలంటే కనుక తనకి భారీగా డబ్బులు రవీంద్ర ఐడి కార్డు మౌనిక చాలా రోజుల దగ్గర నుంచి తన దగ్గరే పెట్టుకొని అడిగితే ఇవ్వట్లేదు, అందుకే తను ఎట్లాగైనా సరే ఇంకా అంతం చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒకటైతే, అంటే ఐడి కార్డు వేసుకునే రెగ్యులర్ డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. అంటే అంతకాలం నుంచి అసలు ఐడి కార్డు లేకుండా డ్యూటీకి వెళ్తున్నాడా రవీంద్ర, వెళ్ళట్లేడా? దీని గురించి ఏం తెలుస్తుంది రాజు? ఖచ్చితంగా అంటే ఒరిజినల్ ఐడి కార్డుతోనే వెళ్ళాలనేది అంటే
ఇక్కడ సెక్యూరిటీ రీజన్స్లో ఐడి కార్డు తనిఖీలు అయితే ఉంటాయి, కానీ ఒరిజినల్ ఐడి కార్డు మాత్రము ఎవ్రీ 3 months నుంచి 6 months లోపు తనిఖీలు చేసినటువంటి సమయంలో ఖచ్చితంగా ఒరిజినల్ ఐడి కార్డు చూపించాలి. అది ఒక మ్యాండేట్గా ఉంటుంది ఈ ఆఫీసులకు సంబంధించి. రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ పాస్వర్డ్ ఐడి కార్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ పాస్వర్డ్ చెప్పినా కూడా వీళ్ళు ఖచ్చితంగా లోపలికి ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పటి వరకు గడిచినటువంటి 2-2.5 నెలల నుంచి తను డ్యూటీకి వెళ్ళొస్తూ లీవులు పెడుతూ దీన్ని మేనేజ్ చేసుకోగలిగాడు. కానీ 3 నెలల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఖచ్చితంగా ఐడి కార్డు కనుక ఒరిజినల్ని తనిఖీల్లో చూపించకపోయినా, హైర్ అఫీషియల్స్ తనిఖీల్లో చూపించకపోయినా, సెక్యూరిటీ చెకప్స్లో కూడా చూపించకపోయినా కూడా అతను ఉద్యోగం పోయడమే కాకుండా తీవ్రమైనటువంటి శిక్షలు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు గడిచినటువంటి 2.5 నెలల నుంచి తన దగ్గర ఐడి కార్డు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వాలి. ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ నేవీకి సంబంధించినటువంటి హైర్ అఫీషియల్స్కి తను ఇన్ఫార్మ్ చేయాలి. ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి కాపీను అక్కడ సబ్మిట్ చేయాలి. ఈ వ్యవహారం అంతా ఉంటుంది. ఇవేవి చేయకుండా తను డ్యూటీకి వెళ్ళొచ్చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మౌనికని తన ఐడి కార్డు తీసుకురావాలని కోరినటువంటిది అయితే ఉంది. భారీగా డబ్బులు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో నీకు డబ్బులు ఇస్తాను, వచ్చేటప్పుడు ఖచ్చితంగా నా ఐడి కార్డు తీసుకుని ఇంటికి రమ్మని చెప్పడం అయితే జరిగిందటువంటి తెలుస్తుంది. మౌనిక తన ఐడి కార్డును తీసుకుని వచ్చిందని భావించినటువంటి రవీంద్ర ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఐడి కార్డు గురించి అడిగినటువంటి నేపథ్యంలో రవీంద్రకి మౌనిక మధ్యన ఆ వాగ్వివాదం, ఘర్షణ జరిగింది. మౌనిక ఐడి కార్డు ఖచ్చితంగా రవీంద్రకి సంబంధించినటువంటి తీసుకురాలేదని తెలిసిన తర్వాత ఆ గొడవ పెద్దదైంది. ఆమెను అయితే హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఐడి కార్డు ఇవ్వకపోవడంతో ఒకవేళ మౌనిక కనుక ఐడి కార్డు తీసుకొస్తే ఐడి కార్డు తీసుకుని ఖచ్చితంగా ఈ తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి, అదేవిధంగా రకరకాలుగా మనోక్షోభకు గురి చేస్తుంది. కాబట్టి మౌనికని హత్య చేయాలని ముందుగానే ఒక ప్లాన్ చేసుకున్నటువంటి రవీంద్ర ఆమెనైతే హత్య చేశాడు. కానీ హత్య చేసి తప్పించుకోవాలని నిర్ణయించుకున్నటువంటి రవీంద్రకు డెడ్ బాడీని ఏం చేయాలో తెలియలేదు. మొట్టమొదటిగా ఒక సూట్ కేసులో అయితే దాన్ని ప్యాక్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అప్పటికీ వర్కౌట్ కాకపోతే ముక్కలుగా నరికి శరీర భాగాలను వివిధ ప్లేసెస్లో పెట్టి మళ్ళీ మిగిలినటువంటి భాగాలను తీసుకెళ్లాలనుకున్న టైంలో భయంతో పోలీసులకైతే, అంటే కుటుంబ సభ్యులకైతే చెప్పేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తన ప్లాన్ అనేది బెడిసి కొట్టినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితులు అతను వచ్చి పోలీసులకి లొంగిపోయాడు. కానీ ఒక్కొక్క కోణము ఇప్పుడు పోలీసులు అయితే బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు అక్కడ రికార్డ్ అయినటువంటి ప్రస్తుతం ఆ కీర్తి ఎన్క్లైవ్కి సంబంధించి 102 రూమ్లోకి రవీంద్ర అయితే ఉంటున్నారు. ఆ రూమ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా లిఫ్ట్ దగ్గర కానీ, ఆ మెట్ల దగ్గర కానీ 2 సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడ సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ప్రస్తుతం అయితే మిస్ అయినటువంటిది అయితే ఉంది. అయితే అది పోలీసులు తీసుకున్నారా లేదా రవీంద్ర మిస్ చేశాడనేది తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రవీంద్ర, మౌనికలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్లు కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఎనలైజ్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, మెసేజెస్ కానీ, వీడియో కాల్స్ కానీ ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా 2021లో మింగ్లీ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమేర ఆ యాప్లో మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఆ యాప్లో ఏం మాట్లాడుకున్నారు, ఈమె మొబైల్లో కనుక వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఒకవేళ ప్రైవసీగా ఉన్నటువంటి వీడియోలు ఏమైనా ఉన్నాయా, వీటన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు తీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ బయటపడితే ఇంకా ఎన్నో కోణాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ హత్య చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం మాత్రం నేవీ ఉద్యోగానికి సంబంధించినటువంటి రవీంద్ర ఐడి కార్డుని మౌనిక తీసుకోవడం వల్లే హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చి తనైతే అత్యంత పాశవికంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రవీంద్ర చాలా దారుణంగా మౌనికను చంపేశాడు. మౌనికను చంపడమే కాకుండా ఆ డెడ్ బాడీని మొత్తం ముక్కలుగా చేశాడు. తర్వాత పోలీస్ స్టేషన్ వెళ్ళి లొంగిపోయాడు. అయితే ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణం కేవలం ఒక ఐడి కార్డు. ఆయన తన నేవీ ఐడి కార్డు, రవీంద్రకు సంబంధించినటువంటి ఐడి కార్డు మౌనిక తీసుకుంది. మౌనిక దగ్గర పెట్టుకుంది. కొన్ని నెలలుగా మౌనిక తన ఐడి కార్డు రవీంద్రకు తిరిగి ఇవ్వకుండా అలాగే ఇబ్బంది పెడుతూ ఉంది. ఎన్నిసార్లు అడిగినా కూడా ఐడి కార్డు ఇవ్వకపోవడంతో ఇంకా ఐడి కార్డు తీసుకోవడం ఎలాగనేది కూడా రవీంద్రకి అర్థం కాని పరిస్థితి. సో ఇంకా ఐడి కార్డు ఇవ్వట్లేదు కాబట్టి ఐడి కార్డు తీసుకొని రమ్మని మళ్ళీ బలవంతం చేశాడు. సో దాంతో మౌనిక వెళ్ళింది, కానీ ఐడి కార్డు తీసుకొని వెళ్ళకపోవడంతో తన ఐడి కార్డు ఏదైనా అడిగితే ఐడి కార్డు తీసుకురాలేదని చెప్పడంతో ఇంకా తీవ్రంగా కోపోద్రిక్తుడై ఇక చంపేయాలని డెసిషన్ తీసుకొని అప్పటికప్పుడు మౌనికను దారుణంగా చంపేసి డెడ్ బాడీని ఏం చేయాలి, ఎలా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ముక్కలుగా చేశాడంటూ పోలీసులు కూడా వివరాలు వెల్లడించారు. సో చంపేసిన తర్వాత ఆ బాడీని ఏం చేయాలి, ఎట్లా అక్కడి నుంచి తరలించాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలనేది రవీంద్రకి ఏం తోచక ఆ డెడ్ బాడీని ముక్కలుగా చేసి కొన్ని ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాడు, కొన్ని ముక్కలేమో వేరే గుణ సంచిలో పెట్టాడు. ఓ తలను తీసుకెళ్లి ఒక అడవి భాగంలో కాల్ చేసాడు. ఇవన్నీ కూడా పోలీసులు అందించినటువంటి వివరాలు. అయితే కేవలం ఒక ఐడి కార్డు కోసమే ఇంత దారుణం జరిగింది. ఐడి కార్డు తిరిగి ఇస్తే ఇవాళ మౌనిక బతికి ఉండేది. కానీ ఐడి కార్డు ఒక యువతి ప్రాణం తీసింది, ఒకరిని జైలు పాలు చేసింది.